ఇక్కడ సపోజ్ అలయన్స్ అంటున్నారు, వాళ్ళకి ఏదో రహస్య ఒప్పందాలు ఉంటాయి. చివరి 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా క్యాడర్లుగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆఫ్టర్ సెకండ్ ఇయర్ నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం పదవి అని ఈయన సీఎం పదవి ఇస్తారనుకోండి, దాన్ని క్యాడర్ అంగీకరిస్తుందంటారా? లేదు. ఈ ఇద్దరు నాయకులు లోకేషే మా ప్రధాన కార్యకర్త ముఖ్యమంత్రి పదవి అని చెప్పి చంద్రబాబు ప్రకటించగలుగుతారా? ఇక్కడ నేను 175 వర్గాలు తిరిగి వచ్చాను. తిరిగి వచ్చినప్పుడు 28% ఓట్ బ్యాంక్ కాపుకుంది, బీసీకి ఉంది. ఈ 28% ఓట్ బ్యాంకు ఓటర్ ఎంత పోలింగ్ జరుగుతుంది? ఉన్నది 28%. గట్టిగా పోలింగ్ జరిగితే 20% జరుగుతుంది, 22% జరుగుతుంది. సో యాజ్ ఎ డిసైడ్ ఫ్యాక్టర్. అంటే ఒకటి కాపుకి ఒక శాపం ఉందండి. అంటే నేను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తాతాచార్యులు గారి వంశం నుంచి వచ్చినవాడిని కాబట్టి కాపు అనేటువంటి వ్యక్తి రక్షించబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వర్గం అది. తోటా సర్వారాయుడు కానీ, తోటా లచ్చన్న కానీ, తోటా సుబ్బారాయుడు కానీ, తోటావారి వంశంత కాపు వంశం ఉంది. ఈ రోజున ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో తోటా వాళ్ళని కాదని ఏ వర్గం అన్న ఓటింగ్ బయటికి వెళ్తుందా? ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఆయన పర్సనల్ ఓట్ బ్యాంకు మినిమం 2,500 ఓట్లు ఉంటుంది. ఆయన చెబితే వేసే ఓట్లు ఉంటాయి. హరిరామ జోగి గారి క్యాడర్ కొంత ఉంది. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అనేటువంటి బీసీ మంత్రాన్ని కేవలం ఎలక్షన్కే వాడుకోకుండా వారికి పదవులు ఇచ్చి, హోదాలను ఇచ్చి, సంక్షేమం అందించినటువంటి భుజానేసుకున్నటువంటి బీసీలు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడతారనేది అసంబద్ధం విషయం. కాకపోతే ఓటు శాతం తగ్గుతుందేమో, మెజారిటీ స్థానాలు తగ్గుతాయేమో. 2019లో ఈ జనసేన పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో 10,000 ఓట్లు వరకు వాళ్ళకి వచ్చారు. 10 నుంచి చాలా నియోజకవర్గాల్లో వచ్చాయి. అంటే ఆ 10,000 ఓట్ల ఓటింగ్ వలన ఆ పార్టీ ఇక్కడ గట్టెక్కగలుగుతుందా? అవుతుందా? కాదు కదా. కాకపోతే ఈ 10,000 మెజారిటీ 20,000 తెచ్చుకుంటారు, 25,000 తెచ్చుకోగలుగుతారు ఓటు. కానీ ప్రభుత్వం ఆ గెలుపుకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది ఇక్కడ నేను చెప్తా. ఇప్పుడు మీరన్న 10,000 ఓటింగ్ ఏదైతే ఉందో, గతంలో టీడీపీకి వచ్చినటువంటి 23 స్థానాలు, టీడీపీ లాస్ అయినటువంటి ఈ మీరు చెప్పిన 10,000 నుంచి 5,000, 10,000, 15,000 డివైడ్ చేసిన ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనది టీడీపీ నుంచే వచ్చింది. ఓకే, 60 నియోజకవర్గాల్లో దాదాపు 60 నుంచి 65 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 60 నియోజకవర్గాలు ఇక్కడ వీళ్ళిద్దరు కలుస్తున్నప్పుడు టీడీపీకి ఎందుకు అడ్వాంటేజ్ అవ్వదు? ఉదాహరణకి మనకు వచ్చిన లిస్ట్ ఒకటి వచ్చింది. ఈ లిస్టులో ఉదాహరణకి పాయకారావుపేట అని, అందులో నా శిష్యురాలు అనిత. ఎందుకంటే అమ్మాయి నా దగ్గర జాతకానికి వచ్చినప్పుడు నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది, ఒకటి వదులుకుంటే ఒకటి నీకు వస్తుంది అన్నప్పుడు ఆ మాట మీద నమ్మకంతో అమ్మాయి నా మీద విలువ ఇచ్చి ఆమె వచ్చి గెలిచింది. మరి పాయకారావుపేట ఇచ్చినప్పుడు అప్పటిదాకా జెండా మోసిన అమ్మాయి పరిస్థితి ఏంటండి? అంటే అమ్మాయిని ఉదాహరణకి సింపుల్ లాజిక్, వేమూరు వదిలిపెట్టినటువంటి నాగార్జున వెళుతుంటే ఆ వేమూరు కన్నీళ్ళు ఇప్పుడు సందర్భాలు నా ఎదురు జరిగే సంఘటన. తాను నిర్మించుకున్న కోటలోకి తాను కాకుండా గెలుపుకు అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తిని కాకుండా ఆ స్థానంలో కొత్త వర తెచ్చి పెడితే అక్కడ క్యాడర్ అంటే అధినేతలు ఏం చెబితే అది వినాలనే అగ్రిమెంట్ అని ఉందా అండి పబ్లిక్కి? అంటే పబ్లిక్కి సొంత ఒపీనియన్ ఉండదా? మరి గాజువాక ఇంత ఉన్నటువంటి వ్యక్తి గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడంటే దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? భీమవరం ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఒకటే, ఇక్కడ జరిగేది ప్రభుత్వాన్ని సాధించాలి అనే ప్రయత్నం కంటే కొంతమందిని ఓడించాలి అనే వ్యూహంలోనే ఈ రెండు వెళుతున్నాయి.
అందులో బలి పశువు అయ్యేది ఎవరంటే టీడీపీ అని చెబుతాను నేను. ఉమ్.